శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కిరణ్ గారు ఇంత మాట్లాడుకున్నాము. బట్ నేను అసలు ఈ క్వశ్చన్ అడగలేదు. మీరు సపోర్ట్ తీసుకోరా పబ్లిక్ నుంచి? లైక్ ఈ ఆర్గనైజేషన్ కోసం కానివ్వండి. అలా ఏం లేదమ్మా, తీసుకుంటాం కానీ Okay. నాకు కొంచెం మొహమాటం అడగాలంటే ఇట్లా ఒక లింక్ పెట్టి అంటే చాలా నడుస్తూ ఉంటాయి మన ఇంట్లో. యూనో ఇప్పుడు చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఇట్లాగా ఏంది, మేము అక్కడి నుంచి ఒక అమ్మాయిని రెస్క్యూ చేసుకొచ్చాము, Okay. ఈ అమ్మాయి అని చెప్పి చూపించి అడగటము అవన్నీ మనం అసలు మనకు అసలు అవ్వదు అది. అంటే ఒక తల్లి అక్కడ అంత ఇబ్బంది పడి వచ్చిన తల్లిని మళ్ళీ ఆ మొహం పెట్టి ఒకటి అడగాలంటే జస్ట్ నా పద్ధతి కాదు అది. సో అట్లాగే ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ గురించే మాట్లాడతాను. ఆ ఇష్యూ మాట్లాడి ఎమ్మటే దాని నుంచి ఓకే ఇట్లా ఉంది నాకు కావాలి, జనాలకి తెలుసు కదా ఆల్రెడీ. సో మనసున్న వాళ్ళు ముందుకు వస్తారు, చేసేస్తారు ఆల్రెడీ. అంటే ఎలా So- మీకు ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇవి ఉన్నాయి, అఫ్ కోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ చుక్కపల్లి 17 అని ఉంది, దాంట్లో చాలా మంది కనెక్ట్ అవుతారు. ఓకే. సో అది కూడా అఫ్ కోర్స్ టీమ్ హ్యాండిల్ చేస్తారు, నాకు అంత మనకి టెక్నికల్గా అంత కష్టం కొంచెం. ఓకే. సో అక్కడ ఉంది. అలాగే చాలా మంది ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది thinkpiece.in అని చెప్పి. సో దాంట్లో కూడా చాలా మంది వాలంటీర్ ఫామ్ ఉంటుంది అనమాట, అది ఫిల్ చేసి చాలా కొత్త వాలంటీర్స్ చేరుతూ ఉంటారు. అంటే మనం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియా గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఒక సంవత్సరం ముందల నుంచి దీని రీసెర్చ్ స్టార్ట్ అయింది. అలాగే యాక్చువల్గా ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నా అవసరం లేకుండా నడుస్తుంది ఆర్గనైజేషన్. అన్ని ఏరియాస్లో టీమ్స్ ఉన్నారు, అన్ని ఏరియాస్లో వాలంటీర్స్ ఉన్నారు. సో ఈ రోజున ఇందాక నేను చెప్పినట్టు యాత్ర చేసినప్పుడు ఎగ్జాంపుల్, నేను యాత్ర చేసినప్పుడు 92% ఎక్కడ బాత్రూమ్స్ లేవమ్మా. ఓకే. సో అలాంటిది ఉన్న చోట కూడా 16 ఫ్యామిలీల కుటుంబాలు ఒక బాత్రూమ్ వాడుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు ఆల్మోస్ట్ 3 నుంచి 4 గంటలు ఆ ఎండలో పుల్లలు ఎరుకోవడానికి తిరగాల్సి వచ్చేది. ఇది జైసల్మేర్ లాంటి ఎండ ఎడారుల్లో ఖాళీ చెప్పులతో, అంటే ఖాళీ ఉట్టి కాళ్ళతో. పిల్లలు 6 నుంచి 13 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాల్సి వచ్చేది స్కూల్స్ కోసం. ఒక్క హిందూ ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేదే ఉండేది కాదు, ఎక్కడా లేదు. అన్ని ఇల్లు అంధకారంలోనే ఉండేవి. మనం అంటే నేను టచ్ చేసిన ఇల్లు అన్నీ కూడా. అక్కడ నుంచి ఈ రోజున 2 ఫ్యామిలీస్ ఒక బాత్రూమ్ వాడుతున్నారు. మన ఆడవాళ్ళు ఎవరు కూడా అంతలా తిరగాల్సిన అవసరం లేకుండా కుకింగ్ సిస్టమ్స్ తయారు చేసాము, ఎన్నో స్కూల్స్ ఓపెన్ చేసాము. ఎవరు ఒకళ్ళు స్కూల్ ఓపెన్ చేయని కొన్ని చిన్న విలేజ్లు ఉంటాయి, అక్కడ స్కూల్ వేస్ట్ అయిపోతుంది. అలాంటి చోట సైకిల్స్ టు స్కూల్ అని చెప్పి అందరికీ సైకిల్స్ ఇచ్చాము. ఏప్రిల్ 8 అరౌండ్ ఏప్రిల్ 2024 టైంకి ఒక్క హిందూ శరణార్థి ఇల్లు కూడా అంధకారంలో లేదు. ప్రతి ఇంటిని కూడా సోలార్ పవర్ ద్వారా మనము వెలిగించడం అనేది కూడా మనము చేయడం జరిగింది. ఎంతమంది అంటే టోటల్ ఇప్పుడు మన టీం ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 180 వాలంటీర్స్ రెగ్యులర్గా చేస్తారు. అదే మీరు ఇందాక అన్నట్టు ఖర్చు అనేది, అంటే ఇప్పుడు మా ఆఫీసులు లేవు, వీ డోంట్ ఓన్ ఎన్ ఆఫీస్, వీ డోంట్ ఈవెన్ రెంట్ అన్ ఆఫీస్ ఇప్పుడు. సో అరకులో ఆ వర్క్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇప్పుడు ఎక్కడైతే క్యాంప్ ఉందో ఆ క్యాంపే ఆఫీస్. ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కలవాలంటే క్యాంప్కే రండి, మళ్ళీ దానికి ఒక ఫ్యాన్సీ ఆఫీస్ పెట్టుకొని అక్కడికి వచ్చి అన్నీ వేస్ట్ ఖర్చులు అవన్నీ. అండ్ అందరం కూడా వాలంటీర్స్. మన ఆర్గనైజేషన్లో ఎవరైనా శాలరీ ఉన్నారు అంటే వాళ్ళు బెనిఫిషరీ కమ్యూనిటీ వాళ్ళు అయి ఉండాలి. అర్థమైందండి? అంటే ఎవరైతే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారంటే మేము ఆ కమ్యూనిటీలోంచే టీచర్ని తయారు చేస్తాం. ఇప్పుడు బయట నుంచి ఒకళ్ళు వచ్చి మేము టీచింగ్ చేస్తామంటే వాళ్ళు వచ్చి చేయొచ్చు, కానీ వీ విల్ నాట్ డిపెండ్ ఆన్ దట్. ఎందుకంటే వాళ్ళు 6-7 నెలల తర్వాత వాళ్ళ మైండ్ మారచ్చు, అప్పుడు నా పిల్లలు ఖాళీ అయిపోతారు. అదే ఆ కమ్యూనిటీ వాళ్ళైతే 90% మాక్సిమం అక్కడే ఉంటారు. సో అట్లా అని చెప్పి మనం కొంచెం కష్టమైనా కూడా వాళ్ళనే డెవలప్ చేయడానికి లోకల్గానే ట్రై చేయాలి. ఇప్పుడు అన్ని టీమ్స్ కూడా ఏ ఏరియాకి ఏ క్యాంప్కి వాళ్ళే చూసుకుంటారు. సో అట్లాగా వి బికమ్ ఇండిపెండెంట్ అనమాట బేసికల్గా. అది సో ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేసిన దానికంటే కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి. సో ఒక 3-4 ప్రాజెక్ట్స్ మీద రీసెర్చ్ నడుస్తూ ఉంది. సో వాటిలో ఒకటి పిక్ చేసుకుంటాం మళ్ళీ. సో అంతేగాని దీనికి అంతం లేదు. మీరు ఎంత వరకు ముందుకెళ్ళగలుగుతారో వెళ్ళండి, ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు. తప్పకుండా. థ్యాంక్స్. ఎస్, తప్పకుండా కిరణ్ గారు. అంటే మీరు చేస్తున్నది చాలా మందికి తెలియదు. అవునండి. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే బయటకు వచ్చి చెప్తున్నందుకు ముందు చాలా మందికి తెలుస్తుంది అవునండి వాట్ ఈస్ వాట్ అనేది. అట్లనే మీరు చేస్తున్న దానికి మీడియా సైడ్ నుంచి మాకు అయినంత వరకు మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము.